నన్ను కానీ మీరు గెలిపిస్తే పాఠశాలని శుభ్రంగా, గ్రౌండ్లో ఏ చెత్త లేకుండా ఉంచుతానని, అన్నం తినని వాళ్ళని తినేలా చేస్తానని, సమయానికి పాఠశాలకి వచ్చేలా చేస్తానని, అందరికీ డిసిప్లిన్ నేర్పిస్తానని చెప్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు ఎన్ జోష్న. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఎస్పీఎల్ గాను ఏఎస్పీఎల్ గాను పార్టిసిపేట్ చేస్తున్నాను. అందరూ నాకు కనుక ఓటు వేస్తే కనుక అందరినీ క్రమశిక్షణగా ఉంచుతానని, డిసిప్లైన్గా ఉంచుతానని చెప్తున్నాను. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వినీత. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఎస్పీఎల్గా మరియు ఏఎస్పీఎల్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఫుడ్ విషయంలో కానీ, క్లాస్ రూమ్స్ గొడవల్లో కానీ అన్నిటిని సాల్వ్ చేస్తాను. నేను డిసిప్లిన్ గురించి స్కూల్ మొత్తం డిసిప్లిన్ ఉంచుతాను. అందరికీ నా పేరు హాస్ని. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఎస్పీఎల్ గాను మరియు ఏఎస్పీఎల్ గాను పోటీ చేస్తున్నాను. ఒకవేళ నన్ను ఏఎస్పీఎల్గా కానీ ఎస్పీఎల్గా కానీ గెలిపిస్తే కనుక గ్రౌండ్ అంతా నీట్గా ఉంచి, క్లాసెస్ అన్నిటిని డిసిప్లైన్గా ఉంచి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాకు చెప్తే నేను పీటీ సార్ విషయంలో, ప్రిన్సిపల్ మేడం విషయంలో తీసుకెళ్తాను. నేను సాల్వ్ చేసేంత వరకు నేను సాల్వ్ చేస్తాను. లేదంటే కనుక పీటీ సార్కి కానీ ప్రిన్సిపల్ మేడం కానీ చెప్తాను. నాకే ఓటేయమని చెప్పట్లేదు, అందరికీ ఓటేయండి. మీకు ఎవరైతే బాగా డిసిప్లైన్గా ఉంచుతారు, లీడర్షిప్లో పనికొస్తారు, బాగా పనిచేస్తారు అని అనుకుంటున్నారు వాళ్ళకి ఓటేయండి. థ్యాంక్ యూ. నా పేరు ఆలిశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. కఠినంగా మరియు స్నేహంగా బాధ్యతగా ఉంటాను. మీకు ఎప్పుడన్నా సరే స్కూల్లో భోజనం బాగోకపోయినా నాకు చెప్పవచ్చు, లేదా రాగి జావా బాగోకపోయినా నాకు చెప్పవచ్చు. మీ సమస్యలు ఏమున్నాయో నాకు చెప్పితే వాటిని నేను ప్రధాన ఉపాధ్యాయురాలు గారితో చెప్తాను. మీ అందరినీ డిసిప్లైన్గా ఉంచుతాను. నా పేరు ఎం రేష్మ ప్రియ. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఏఎస్పీఎల్గా పోటీ చేస్తున్నాను. ఏఎస్పీఎల్గా పోటీ చేస్తున్నందుకు మీరందరూ నాకు ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓటేసిన తర్వాత నేను మీకు ఏం చేస్తాను అనేది నేను ఇప్పుడు చెప్తాను. స్కూల్ని నీట్గా ఉంచుతానని, క్లాస్ రూమ్లు అన్నీ నీట్గా ఉంచుతానని, టాయిలెట్స్ దగ్గర ఏమైనా బాగోపోతే దాన్ని హెచ్ఎండిస్ దగ్గర తీసుకెళ్తానని, మీ అందరినీ డిసిప్లిన్గా ఉంచుతానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏఎస్పీఎల్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. నన్ను ఓటేసి గెలిపిస్తే నేను స్కూల్ మొత్తం క్లీన్గా ఉంచుతా, అందరినీ ప్రాపర్ యూనిఫామ్ మెయింటైన్ చేసేలా చూస్తా, ప్రతి ఒక్కరు స్కూల్ అటెండెన్స్ బాగుండేలా చూస్తా, ఇవన్నీ చేస్తానని ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయులకి మరియు నా తోటి విద్యార్థులందరికీ శుభోదయం. నేను 2025-2026 సంవత్సరానికి ఏఎస్పీఎల్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను కనుక ఓటేసి మీరు గెలిపిస్తే గ్రౌండ్ క్లీన్గా ఉంచుతానని, మరియు పాఠశాల మొత్తం పరిశుభ్రంగా ఉంచుతానని, మరియు క్లాస్ రూమ్స్ క్లీన్గా ఉంచుతానని చెప్తున్నాను. మరియు అందరూ ప్రాపర్ యూనిఫామ్లో వచ్చేటట్టు చేస్తానని, మరియు మధ్యాహ్నం భోజనాలు బాగోకపోయినా జావా ఏమైనా ఉంటే హెచ్ఎం టీచర్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్తున్నాను. విషెస్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు పి గౌతమి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఏఎస్పీఎల్గా పోటీ చేస్తున్నాను. నాకు ఓటేసి గెలిపిస్తే కనుక స్కూల్ మొత్తాన్ని డిసిప్లిన్గా ఉంచి, గ్రౌండ్ నీట్గా ఉంచి, క్లాసులు మరియు వరండాలు కూడా నీట్గా ఉంచి, స్కూల్ మొత్తం ప్రాపర్ యూనిఫామ్తో వచ్చేలా చేస్తారు. మిడ్ డే మీల్లో కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా జావాలో అండ్ వాష్రూమ్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా నేను హెచ్ఎం టీచర్ దగ్గరికి తీసుకువెళ్ళి మొత్తం సాల్వ్ చేస్తాను. అటెండెన్స్ మొత్తం ఫుల్గా అందరికీ ఉండేలా చేస్తాను. అందరూ రెగ్యులర్గా స్కూల్కి వచ్చేలా చేస్తాను.
మీ ఓటుని ఎవరికి అమ్ముకోకండి. అందరూ చాక్లెట్స్ ఇస్తానని చెప్పి ఓటేయండి అని అన్నా సరే మీరు ఎవరికి ఓటేయకండి. మీకు ఎవరైతే డిసిప్లిన్ గా అనిపించి ఎవరికైతే మీకు ఓటు వేయాలనిపిస్తుందో వాళ్ళకే వేయండి. ఎవరు మీ ఓటుని అమ్ముకోకండి, ఎందుకంటే ఓటు అనేది విలువైనది. థ్యాంక్ యూ. అభ్యర్థ నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఎస్పీఎల్ మరియు ఏఎస్పీఎల్ గా పోటీ చేస్తున్నాను. నాకు ఓటేస్తే మొత్తం డిసిప్లైన్ గా ఉంచుతాను, గ్రౌండ్ లో చెత్త లేకుండా చూస్తాను, క్లాస్ రూమ్స్ కూడా నీట్ గా ఉండేలా చేస్తాను. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఏఎస్పీఎల్ ఎస్పీఎల్గా పోటీ చేస్తున్నాను. నాకు ఓటేస్తే నేను అందరినీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పి నేను పీటీ గారికి చెప్తాను. మీకు ఏమైనా భోజనం బాగోకపోతే నాకు చెప్పండి. నేను ఎస్పీఎల్ కేఎస్పీఎల్గా పోటీ చేస్తాను. గ్రౌండ్ నీట్గా ఉంచుతాను, క్లాస్ రూమ్స్ నీట్గా ఉంచుతాను, డిసిప్లైన్గా ఉంటాను, ఏమన్నీ కూడా డిసిప్లైన్గా ఉంచుతాను. సో అందరికీ శుభోదయం. నా పేరు శేఖర్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఏఎస్పీఎల్లో పార్టిసిపేట్ చేస్తాను. నేను ఎస్పీఎల్కి ఏఎస్పీఎల్కి పార్టిసిపేట్ చేస్తున్నాను. మీరు అందరూ నన్ను గెలిపిస్తే క్లాస్ రూమ్ నీట్గా ఉంచుతాను, గ్రౌండ్ నీట్గా ఉంచుతాను, అందరికీ డిసిప్లిన్ నేర్పిస్తాను. నా పేరు దీక్షిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఎస్పీఎల్ ఏఎస్పీఎల్గా పోటీ చేస్తున్నాను. స్కూల్ నీట్గా ఉంచుతాను, క్లాస్ నీట్గా ఉంచుతాను, మిడ్ డే మీల్ జాగా అన్నీ బాగుండేలా చూస్తాను. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే టీచర్స్కి చెప్పి సాల్వ్ చేస్తాను. పేరు ఆచార్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఏఎస్పీఎల్ మరియు ఎస్పీఎల్ కింద పార్టిసిపేట్ చేస్తున్నాను. నాకు అందరూ ఓటేసి గెలిపిస్తే మీకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్పచ్చు. నేను టీచర్తో తీసుకున్నాను, లేదంటే ఎగ్జామ్ టీచర్ దగ్గర తీసుకెళ్తాను. ధన్యవాదాలు. నా పేరు మనీషా. నేను ఏఎస్పీఎల్గా మరియు ఎస్పీఎల్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. నన్ను కనుక ఓటేసి గెలిపిస్తే నేను గ్రౌండ్ని, క్లాస్ రూమ్లోని పరిశుభ్రంగా ఉంచుతానని, టాయిలెట్లో కానీ, భోజనంలో కానీ, రాజ్యావలో కానీ ఏ ఇబ్బంది కలిగినా నాకు చెప్తే నేను ప్రిన్సిపల్ మేడం అని చెప్తానని నా మై నేమ్ ఇస్ తేజ. స్టడింగ్ 9th క్లాస్. నేను ఏఎస్పీఎల్గా మరియు ఎస్పీఎల్గా పోటీ చేస్తున్నాను. మీరు నాకు ఓటు వేస్తే నేను ఏం చేస్తానంటే క్లాస్ రూమ్ శుభ్రంగా ఉంచుతా, మిమ్మల్ని డిసిప్లైన్గా ఉంచుతా, ఫుడ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్తే నేను సాల్వ్ చేస్తాను. జాబ్లో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్తే నేను సాల్వ్ చేస్తాను. నా పేరు సుస్మిత. ఐ స్టడింగ్ 9th క్లాస్. నేను ఏఎస్పీఎల్గా మరియు ఎస్పీఎల్గా చేస్తున్నాను. నేను ఎస్పీఎల్గా చేస్తే నేనేం చేస్తానంటే ప్లేన్గా ఉంచుతాను. నా పేరు శ్రావణి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఎస్పీఎల్ అని ఎస్పీఎల్గా పోటీ చేస్తున్నాను. మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను. మీరు ఎక్కడ తిన్న లోపలిది కూడా తినేలా చేస్తాను. నేను క్లాస్ రూమ్స్ నీట్గా చేస్తాను, గ్రౌండ్ కూడా నీట్గా ఉండేలా చేస్తాను. నేను ఏఎస్పీఎల్గా పోటీ చేస్తున్నాను. మిమ్మల్ని డిసిప్లిన్గా ఉంచుతాను. అంతేకాకుండా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా టీచర్ దగ్గర చెప్పబోతున్నారు. కాబట్టి మీరు నాకు చెప్తే నేను వెళ్ళి టీచర్కి చెప్తాను. నా పేరు షేక్ మహమ్మద్ ఇర్ఫాన్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు కనుక అందరూ ఓటు వేసి గెలిపిస్తే గ్రౌండ్ నీట్గా ఉంచుతాను, భోజనాల విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ నాకు ఏమైనా అయితే మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు చెప్తే నేను హెచ్ఎం టీచర్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం తీరుస్తాను, క్లాసులన్నీ నీట్గా ఉంచుతాను. థ్యాంక్ యూ. నా పేరు రామచంద్ర. నేను ఏఎస్పీఎల్ కింద పోటీ చేస్తున్నాను. మీకు డిసిప్లైన్గా ఉంచుతాను, స్కూల్, గ్రౌండ్, క్లాసు, వరండా. మీరు ఏమైనా బాగోపోయినా మీకు
నా దగ్గరికి వచ్చి చెప్తే హెచ్ఎం టీచర్ దగ్గరికి వెళ్ళి దీనికి ఇలా బాగాలేదని చెప్తాను. తీసుకెళ్ళి మీకు ఏదైనా దెబ్బ తగిలిందా ఆడుకున్నప్పుడు హెచ్ఎం టీచర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ కట్టు తీసుకొని వచ్చి మీకు వేపిస్తాను. థ్యాంక్ యూ. గౌతమ్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను ఏఎస్పీఎల్గా పోటీ చేస్తున్నాను. నన్ను కనుక మీరు గెలిపిస్తే మీ గ్రౌండ్ మొత్తం నీట్గా చూసుకుంటాను. క్లాస్ మొత్తం నీట్గా చూసుకుంటాను. వరండా కూడా నీట్గా చూసుకుంటాను. అన్నం కనుక బాగోకపోతే పీటీ సార్కి హెచ్ఎంలో చెప్పి తీరుస్తాను. జావ బాగోకపోయినా సరే హెచ్ఎంలో తిరుగును పీటీ సార్కి చెప్పి తీరుస్తాను. థ్యాంక్ యూ. I am studying in class. వరండా క్లీన్గా ఉంచుతాను. క్లాస్ రూమ్లో క్లీన్గా ఉంచుతాను. అందరినీ డిసిప్లిన్గా ఉంచుతాను. గ్రౌండ్ మొత్తం నీట్గా ఉంచుతాను. ఏఎస్పీఎల్గా చేస్తున్నాను. ఏ చెప్తున్నా నేను క్లీన్ చేస్తా. మా క్లాస్ రూమ్ నీట్గా ఉంచుకుంటా. మెడికల్ ప్లేట్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఏమైనా దెబ్బ జరుగుతే మాత్రం నేను చూసుకుంటా. నాకు ఓటు